హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మునగనూరులో మెయిన్ రోడ్ నుంచి కేవలం 500 మీటర్ల డిస్టెన్స్లో 2 హౌసెస్ తీసుకొచ్చాను. ఎవరైతే క్వాలిటీ కన్స్ట్రక్షన్ని ఇష్టపడి చూస్తున్నారో వారి కోసం ఇవి అద్భుతమైన హౌసెస్. ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏదైతే మీరు రోడ్ చూస్తున్నారో ఇది 25 ఫీట్ రోడ్. ప్రజెంట్ అయితే ఆ గుడిసె కనిపిస్తుంది కదా, అక్కడ వరకే రోడ్ ఉంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో రోడ్ అయితే మీకు మెయిన్ రోడ్ కేవలం 200 మీటర్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ రూట్ లేదు కాబట్టి మనకు మెయిన్ రోడ్లో తిరిగి రావాలి కాబట్టి 500 మీటర్ డిస్టెన్స్లో ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మునగనూరులో ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూడండి, అన్ని ఇండ్లున్నాయి. అన్ని ఇండ్లకి మధ్యలో రోడ్కి అతి దగ్గరలో ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది. ఈ మునగనూరు అనేది మనకి అండర్ తుర్క్యంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్యూచర్లో అతి త్వరలో జిహెచ్ఎంసి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఈ ఇల్లు వరకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ హైవే వార్డాండిట్ స్కూల్ నుంచి ఇక్కడికి రావడానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, హయత్ నగర్ వరకు మెట్రో కూడా రాబోతుంది. మెట్రో వస్తుంది అండ్ జిహెచ్ఎంసీలో కలవబోతుంది. కాబట్టి ఎవరైతే ఇల్లు కోసం చూస్తున్నారో ఇదే కరెక్ట్ టైం ఇల్లు కొనడానికి, మంచి అవకాశం. అసలు ఇల్లు లోపలికి వెళ్ళి ఇల్లు గురించి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. ఇల్లు లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. మీరు ఏదైతే చూస్తున్నారో 25 ఫీట్ వైడ్ రోడ్. ర్యాంప్ కూడా చూసుకోండి, చాలా హైట్ లేపారు ర్యాంప్. ఈ ఇల్లు వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్ తో ఉంటుంది. సైజెస్ చాలా బాగున్నాయి కాబట్టి పార్కింగ్ చాలా బాగా వచ్చింది. 24x50 సైజెస్ తో ఉంది కాబట్టి పార్కింగ్ చూసుకోండి. ఈజీగా ఒక పెద్ద కారు 2 బైకులు పట్టే విధంగా పార్కింగ్ ఉంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ ఉన్నాయి. అండ్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి సంపులో దాదాపుగా 3000 నుంచి 5000 లీటర్ల సంప్ అన్నమాట ఇది. సో వాటర్ బ్యాకప్ కూడా చాలా బాగుంది. మనకి ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, మంచి గ్రానైట్ తోని మంచి డిజైన్స్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ పైకి మెట్లకు కూడా మంచి గ్రానైట్ వేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ మెట్ల కింద మంచి బాత్రూమ్ ఉంది. మంచి కింద కూడా మెట్ల కింద కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది, మన ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా. ఇల్లు చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ అయితే వదిలి చేయడం జరిగింది. ఈ ఇల్లుకి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి అండర్ తుర్క్యంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా పార్కింగ్ లో చాలా మంచి కలర్స్ తోని సింపుల్ డిజైన్స్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఒక్కసారి మెయిన్ డోర్ చూసుకోండి, మెయిన్ డోర్ ఎంత బాగుందో. మంచి ఫినిషింగ్ తోని చాలా మంచి ఇండియన్ టేక్ వాడి మంచి క్వాలిటీగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, మంచి డిజైన్ తోని చాలా బాగుంది. హార్డ్వేర్ కూడా చాలా బాగా వాడారు. ఇటు పక్కన కూడా సెట్ బ్యాక్ చూసుకోండి. సెట్ బ్యాక్స్ కి అయితే మంచి ప్రాధాన్యత ఇచ్చి చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ అయితే వదలడం జరిగింది. లోపల కూడా ఇల్లు చాలా బాగుంది. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లోపలికైతే ఎంటర్ అయినాము. ఈ ఇల్లు వచ్చేసి మనకి 1150 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. ఒక్కసారి హాల్ చూసుకోండి, హాల్ ఎంత బాగుందో. మంచి మార్బుల్స్ వాడి చాలా అందంగా తీర్చిదిద్దారు. చెప్పాను కదా, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. 24x50 సైజెస్ తో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. మంచి సెల్ఫ్లు, కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. రెడీ టు మూవ్ ఉందన్నమాట. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా మీకు మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి కిచెన్ చాలా స్పేషియస్ గా ఇవ్వడం జరిగింది. దీని పక్కన అనుకుని మనకి మాస్టర్ బెడ్రూమ్, అందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. కిచెన్ ఎలా ఉందో చూద్దాం. కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. 24x50 సైజెస్ తో చూసుకోండి కిచెన్ ఎంత బాగుందో. ఈజీగా 4 వ్యక్తులు నిలబడి వంట వేసుకునే విధంగా కిచెన్ ఉంది. చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. మనకు బయటకు వెళ్ళడానికి కిచెన్ నుంచి ఒక డోర్ కూడా జరిగింది అనమాట. వాస్తు ప్రకారం కట్టారు. చూసుకోండి, వెనుక కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఆడవాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కిచెన్ నుంచి వాష్ ఏరియా అంటే. చూసుకోండి, మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, గ్రానైట్ ప్లాట్ఫామ్ తోని సెల్ఫ్లు ఉన్నాయి. మనకి మంచి వస్తువులు పెట్టుకోవడం సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్ చేయించుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. ఫ్రెండ్స్ కిచెన్ చూసారు, పూజ గది కూడా చూసారు కదా. ఫ్రెండ్స్ ఎట్లా ప్లాన్ చేశారంటే, ఇక్కడ ఏదైతే స్పేస్ చూస్తున్నారో ఇక్కడ డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకునే విధంగా స్పేస్ ఇవ్వడం జరిగింది. అందుకే మనకు అక్కడ సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్ అనమాట. కబోర్డ్స్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనకి విండోస్, పెద్ద విండోస్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వచ్చింది.
ఫ్రెండ్స్ ఇంకో విషయం, మీకు మెయిన్ విషయం చెప్పాలి, డోర్స్ కూడా చూసుకోండి. డోర్స్ కూడా ఎంత బాగున్నాయో. మెయిన్ డోరే కాదు, లోపల డోర్స్ కూడా మంచి చాలా క్వాలిటీ డోర్స్. ఇట్లా ముట్టుకుంటే దీని క్వాలిటీ మాకు అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, చాలా స్పేషియస్గా ఉందన్నమాట. 6x6 కన్నా పెద్ద మంచమే ఈజీగా పడుతుంది. చుట్టూ తిరిగే విధంగా స్పేస్ కూడా ఉంది. మంచి గోడకి మంచి డిజైన్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ చూసుకున్నా కానీ, సెల్ఫ్లు చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా కిటికీ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగా ఇవ్వడం జరిగింది. నేను ఏమంటానంటే 24x50 సైజ్తో ఇంత మంచి ప్లానింగ్తో కట్టడం చాలా అరుదు. బిల్డర్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ బిల్డర్, అందుకే ఇంత మంచిగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ మునుగనూరు అనేది చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉందని మనకి. బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్కసారి మెట్రో వచ్చి జిహెచ్ఎంసీలో కలిస్తే ఇంకా అద్భుతంగా ఇక్కడ డెవలప్మెంట్ అయితే పెరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇద్దరు పిల్లలకు సరిపోయే విధంగా చాలా బాగుంది. ఒక్కసారి చూసుకోండి వెంటిలేషన్ ఎంత బాగుందో. ఇందులో కూడా ఒక మంచి డిజైన్తోనే ఒక గోడ అయితే మంచి డిజైన్తో ఫిల్అప్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్ చెప్పాను కదా, దీని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. పైన కూడా చూసుకోండి, లోర్ కూడా ఇవ్వడం జరిగింది మంచి సెల్ఫ్లతో, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఒకసారి పైకి వెళ్ళి మీకు లొకాలిటీ చూపించుకుంటా, దీని రేటు గురించి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. టెర్రస్ మీదకి వచ్చాము, చూస్తున్నారు కదా మంచి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. మన చుట్టూ మొత్తం ఇండ్లే ఉన్నాయి. మెయిన్ రోడ్కి మన ఇంటి ముందు నుంచి మెయిన్ రోడ్ అయితే కేవలం 200 మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ అవుతుంది. ఫ్యూచర్లో అయితే ప్రజెంట్ అయితే రోడ్ లేదు కాబట్టి మునుగనూరు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ రావడానికి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, మంచి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఖర్చుకి ఎక్కడ వెడకాడకుండా చాలా బాగుంది. హెడ్ రూమ్ కట్టినందుకు వాస్తు ప్రకారం ఒక పిల్లర్ కూడా వేయడం జరిగింది. సో వాస్తు ప్రకారం చూసుకున్నా కానీ, క్వాలిటీ విషయంలో చూసుకున్నా కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అన్ని ఇల్లున్నాయి చూసుకుని, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. ఫ్రెండ్స్ ఇక ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైజు 73 lakhs చెప్తున్నారు. మార్కెట్లో మీరు కనుక్కోండి, 75 పైన చెప్తున్నారు అన్నమాట. 133 స్క్వేర్ యార్డ్స్. వీళ్ళు మాత్రం 73 lakhs చెప్తున్నారు. అండ్ స్టిల్ స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ ఈజీగా రాబడుతుంది అనమాట. మీకు 90% కూడా లోన్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా లోన్ వస్తుంది. ఏ డౌట్స్ ఉన్నా పైన మా నంబర్కి కాల్ చేయండి. మేమే దగ్గరుండి ఇల్లు చూపిస్తాము. మేమే బ్యాంక్ లోన్ కూడా ఇప్పడం జరుగుతుంది. ఈ ఇల్లు మీరు మా ద్వారా కొనుక్కున్నట్టయితే లాస్ట్ వరకు మేము మీ తోడు ఉంటాము. ఇదైతే 100% గ్యారంటీ. లీగల్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీకు డాక్యుమెంట్స్ ఇస్తాము. ఒకటికి 4 సార్లు చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకున్నాక డబ్బులు కట్టచ్చు. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఏ డౌట్స్లో మాకు కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మాకు చిన్న ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీ ముందు తీసుకురావడానికి మాకు మంచి ఉత్సాహంగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.